you mean? వెల్కమ్ బ్యాక్ జేబీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నా స్టోరీ మీతో. స్టోరీ నెంబర్ 2. ప్రేమ ప్రేమ అదేంటి 3 సార్లు ప్రేమ అంటున్నాడు అనుకుంటున్నారా? ఈ స్టోరీ చివరి దాకా వింటే మీకే అర్థమవుతుంది. ఈ స్టోరీ వింటుంటే నాకే బాధేసింది, భరించిన తన పరిస్థితి ఏంటో. ఇక స్టోరీలోకి వెళితే, హాయ్ అన్న, ఇది నా ఫ్రెండ్ స్టోరీ. నిజంగా ఇలాంటి బాధ కష్టం పగవాడికి కూడా రావద్దు. చిన్నతనం తన 5 years టైంలోనే తన తల్లిని కోల్పోయాడు వాడు. తనకి ఒక చెల్లి కూడా ఉంది. తనకి అప్పుడు 3 years. విధి ఆడిన నాటకంలో వాడి జీవితం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. చిన్నతనం నుంచి అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగిండు. అమ్మ చేతి ముద్ద రుచి ఎలా ఉంటుందో కూడా తెలియదు వాడికి. ఆ టైంలోనే అమ్మ లేదు అనే బాధ కూడా తెలియని రోజులవి. తన చెల్లిని ఎవరు చూసుకుంటారో అనే విషయం కూడా తెలియని అమాయక వయసు వాడిది. ఇక నాన్న కూడా తన స్వార్థం తను చూసుకున్నాడు. తను 2వ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు వాడు అనుకొని ఉంటాడు, అమ్మ ప్లేస్లో ఇంకో అమ్మ వస్తుంది, నాకు అన్నం తినిపిస్తుంది, చెల్లికి పాలిస్తుంది అనే అమాయక వయసు వాడిది అనుకుంటా. ఇక ఇప్పుడే స్టార్ట్ అయినవి అసలు కష్టాలు వాడికి. వచ్చిన తల్లి తన తల్లి కాదు, మా నాన్న ఆస్తి కోసం వచ్చిన కిరాయి తల్లి అని తెలిసేసరికి వానికి ఒక 10 years పట్టింది. వాడి చెల్లిని ఇద్దరూ కలిసి తల ఒక హాస్టల్లో వేశారు. ఇప్పుడు వాళ్ళ నాన్న చేసుకున్న 2వ భార్యకి ఒక బిడ్డ పుట్టింది. ఇక్కడ ఒక కిటుకు పెట్టింది 2వ భార్య. ఇప్పుడు పుట్టిన బిడ్డ పేరు మీద 5 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయమని పట్టుపట్టింది. 2వ భార్య ఇది అంతా ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించింది. ఇలా వాడు అక్కడ ఇక్కడ చదువుకుంటూ బీటెక్ వరకు వచ్చాడు. ఈ టైంలోనే ఏ ప్రేమ తెలియని వాడు ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఇలా బీటెక్ మొత్తం కంప్లీట్ చేశాడు. పెళ్ళి అంటూ చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇంట్లో వాళ్ళ నాన్నకు కూడా అమ్మాయి ప్రేమ గురించి చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆ విషయం ఇప్పుడు తను చేసుకున్న భార్యకు చెప్పొద్దని, అంటే అప్పటికే అర్థమైంది తను చేసుకున్న 2వ భార్య మనస్తత్వం వాళ్ళ డాడీకి. ఒకరోజు వాళ్ళ నాన్న వాళ్ళ బంధువుల ఫంక్షన్కి వెళ్ళి వస్తున్న టైంలో యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు తీసివేయవలసి వచ్చింది. ఈ సంఘటనతో అంతో ఇంత ప్రేమ చూపించే నాన్న కూడా మంచానికే పరిమితం అయ్యేసరికి తట్టుకోలేకపోయాడు వాడు. ఆ టైంలోనే వాడు లవ్ చేసిన అమ్మాయి కూడా పెళ్లి చేసుకుందామని, ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదని చెప్పింది వాడికి. ఆ విషయం ఇప్పుడు ఉన్న వాళ్ళ పిన్నికి కూడా తెలిసింది. ఈ పెళ్లి జరిగితే తన పెత్తనం సాగదు అనుకున్న వాళ్ళ నాన్న 2వ భార్య అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ ఇద్దరిని విడగొట్టింది. ఆ బాధలో వాడు ఇల్లు వదిలేసి సిటీకి వెళ్ళిపోయాడు. వాడు సిటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అనుకోని పరిణామాలు మొత్తం జరిగిపోయాయి. 2వ పెళ్లి చేసుకున్న వాళ్ళ నాన్న భార్య మళ్ళీ 2 ఎకరాలు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ నాన్నను వదిలేసి తన బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ విషయం తెలుసుకొని వాడు ఇంటికి వచ్చాడు. అప్పుడు వాళ్ళ నాన్న 2వ పెళ్లి చేసుకున్న భార్య గురించి, తను చేసిన మోసం గురించి చెప్పి వాడి కాళ్ళ మీద పడి ఏడ్చాడు వాళ్ళ నాన్న. వాడికి ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇలా నాన్నను 2 నెలలు సేవ చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఒకరోజు రాత్రి టైంలో ఇంట్లో ఉండే కరెంటు తీగతో షాక్ పెట్టుకొని చనిపోయాడు. ఇక వాడికి ఉన్న ఒక్క ప్రేమ కూడా పోయింది. జీవితంలో ఏం లేదు. చిన్నతనంలో వాళ్ళ అమ్మ ప్రేమను, చదువుకునే టైంలో తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమను, చివరికి మిగిలింది నాన్న ఒక్కడే. తననైనా మంచిగా చూసుకుందాం అనుకునే లోపే నాన్న ప్రేమను కూడా కోల్పోయాడు వాడు. చూడండి,
ఈ స్టోరీలో నేను మొదట్లో ప్రేమ ప్రేమ అని 3 సార్లు ఎందుకన్నానంటే, తను తెలిసి తెలియని వయసులో మా ప్రేమను కోల్పోయిండు. చదువుకునే టైంలో తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమను కోల్పోయిండు. ఇక మంచిగా చూసుకుందాం, అన్ని ప్రేమలు కోల్పోయిన నాన్న, అంతో ఎంతో చూసుకునే నాన్న ప్రేమైనా పొందుదాం, తను మంచిగా చూసుకుందాం అనే టైంలో నాన్నని కోల్పోయిండు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మీరు కూడా నాతో పంచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి వాయిస్ మెసేజ్ చేస్తారని ఆశిస్తూ